ఫస్ట్ డే ఆఫ్ అని మా ప్లేస్కి నియర్ బైలో స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉందో చూపిస్తాను ఈ వీడియోలో. ఒక 2 days నుండి ఎండ మాత్రం ఎరగదీసేస్తుంది. సో ఈ స్ట్రాబెర్రీస్ ఫామ్లో మనం బాస్కెట్ కొనుక్కుని మన ఓన్గా స్ట్రాబెర్రీస్ని కోసుకోవచ్చు అనమాట. మనం కొన్న బాస్కెట్లో స్ట్రాబెర్రీస్ కోసుకుని ఫిల్ చేసుకోవడం అంతే. బాస్కెట్ సైజ్ బట్టి ఆ ప్రైస్ ఉంటుంది. మేమైతే ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నాము, అది వచ్చి ఒక $10 పడింది. ఇదే చిన్న బాస్కెట్ అనమాట మేము తీసుకున్నది. I'll give you this row here, so you can start at the orange flag and keep going up, picking on both sides. Okay. So I will give you guys this row and this row. So you'll be starting at the orange flags up there. You're going towards the trees, and you're picking what's on both sides of you. So if you're in this path, you're picking half of each bush on either side of you. And then you're just going to stick those flags in the ground where you finish. So I know you cleared out all the red berries out of there, and that's where I'll start the next person. Thank you so much. You're welcome. Have fun. Thank you. $1 తగ్గారు భయ్యా ఈ బాస్కెట్ పోతుకోమంటున్నారు $20 తీసుకుని. అక్కడ ఎవడో ఉన్నాడు బే. ఆగండి గురుగారు, ఆడు వచ్చేసుకుంటున్నట్టున్నాడు. మొక్క పీక్కుంటున్నా. వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. నా పేరు బాబ్జీ అండి. క్రూజ్. మీరు ఏం చేస్తుంటారండి? ప్లాంట్ టాక్సిన్ అంటే ఏంటండి? మొక్కలో విషయం ఉందా లేదనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆడియో ఎందుకు పెట్టానంటే మా హస్బెండ్ నిజంగా ఈ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేసినట్టు మొత్తం ఫామ్ అంతా తిరిగేసి రీసెర్చ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చారనమాట. 2 బాస్కెట్స్ ఫిల్ చేసేసుకున్నాము. ఓవరాల్గా స్ట్రాబెర్రీ పికింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ ఎండ ఒక్కపోతే తప్ప అంతా సూపర్గా ఉందన్నమాట. అండ్ స్ట్రాబెర్రీస్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.